దేవుని వాక్యాన్ని సుత్తితో పోల్చారంటే, సుత్తి ఏ విధంగా ఒక వస్తువుని సరిచేస్తుందో దేవుని వాక్యం కూడా మనం సరిచేసేటువంటిది. ఒక పాత్ర చొట్టలు పడినప్పుడు సుత్తి తీసుకుని దాన్ని సరిచేస్తారు. దేవుని వాక్యం కూడా మనం సరిచేసేటువంటిది. దేవుని వాక్యం మన అంతరంగాన్ని శుద్ధిపరిచేటువంటిది. అందుని బట్టే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ దేవుని వాక్యం ప్రయోజనకరమైంది అంటాడు. దేనికి ప్రయోజనకరమైందంటే, మనల్ని దిద్దటానికి, మనల్ని హెచ్చరించటానికి, నీతి యందు శిక్ష చేయటానికి, ఆదరించటానికి ప్రయోజనకరమైంది అంటాడు. ఈరోజు నా ప్రయోజనకరమైనటువంటి దేవుని వాక్యాన్ని వినటం, చదవటం, దాని ప్రకారం జీవించటం మనకెంతో ఆశీర్వాదకరం, ఎంతో దీవెనకరం. ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించాలి. ప్రభువుని ఆరాధించేటువంటి వారు ప్రభు కోసం ఏదన్నా చేయడానికి సిద్ధమవుతారండి. ఆరాధన అంటే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించడం ద్వారా మన జీవితాల్లో కలిగిన ప్రయోజనాలు చాలాసార్లు వింటున్నాం. కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమించేటువంటి వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన మేలులు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషు హృదయానికి గోచరము కావు. దేవుని ప్రేమించేటువంటి వారి కంట సమస్తమును సమకూడి జరుగుతాయట.